నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చలో గాంధీ భవన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గాంధీ భవన్ వద్దకు చేరుకున్న మున్నూరు కాపు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మున్నూరు కాపులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఇప్పటి వరకు వాగ్దానం చేసిన కార్పొరేషన్కు సరైన నిధులు కేటాయించలేదని, అలాగే మున్నూరు కాపు సమాజానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టామని సంఘ నాయకులు తెలిపారు. జీవోలు చూపించారు కానీ ఆ జీవో పేపర్ కాపీ మాత్రమే పరిమితమైంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దాని విషయంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి దాన్ని వెంటనే తక్షణమే మున్నూరు కాపు కార్పొరేషన్ ని 2000 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్వహించాలని చెప్పి ఈ రోజు అలాగే మా మున్నూరు కాపు బిడ్డకి ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ 60 సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డకి అవకాశం లేదు. ప్రభుత్వం ఏదంటే అది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మున్నూరు కాపు బిడ్డకి మంత్రివర్గం అవకాశం కల్పించలేదు. కాబట్టి తక్షణమే మున్నూరు కాపు బిడ్డని మంత్రివర్గంలో తీసుకోవాలని, అలాగే ప్రకటించలేదు. ఎందుకు దీనికి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఎందుకు మున్నూరు కాపు సంవత్సరాల కాలంగా మేనిఫెస్టోలు పెట్టిన ఎందుకు అమలు చేయట్లేదు? మున్నూరు కాపు కార్పొరేషన్ గతంలో కూడా మంత్రిగా చెప్పాం, బీసీల మంత్రులు తెలియజేశాం. సార్ మా మున్నూరు కాపు పేదవాళ్ళు ఉన్నారు, భూములు అమ్ముకోవాలి ఉన్నారు, దయచేసి మా మున్నూరు కాపుకి 2000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఏనాడు కనిమిది రీతిలో మున్నూరు కాపు మేనిఫెస్టోను అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ ముఖ్య సంఘానికి బలంగా వినిపిస్తుంది. అలానే మున్నూరు కాపులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి. హోమ్ మినిస్టర్ ఏదైతే సీఎం దగ్గర చెప్పన్నారో తక్షణమే హోమ్ మినిస్టర్ కూడా మా మున్నూరు కాపు ముద్దు బిడ్డకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి పిసిసి ప్రెసిడెంట్ గారికి కలిసి అవకాశం కల్పించి మా కోరిక నెరవేర్చాలని నేను నా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో